హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే మంచిగానే ఉన్నాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే రాలేదు. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. ఎవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వితిన్ సెకండ్స్‌లో నోటిఫికేషన్ వస్తాయి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 'పుష్ప' ప్రెజెంట్ ఈ మూవీకున్న హైప్ అంతా ఇంతా కాదు. హోల్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఈ ఫిల్మ్ గురించి. కానీ ఇక్కడ మాట్లాడడానికొస్తే మనకి 'బాహుబలి' లాగా ఐదార్ వేరే మూవీస్ లాగా పార్ట్ 1, పార్ట్ 2 సంబంధించి హై ఇచ్చే మూమెంట్ ఒక్కటే లేదు. అయినా గాని ఎందుకింత హైప్ ఇస్తున్నానంటే దానికి మెయిన్ రీజన్ 'పుష్పరాజ్' ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. సో, ఇప్పుడు నార్త్ మొత్తం వెయిట్ చేస్తుందంటే దానికి రీజన్ మన 'పుష్పరాజ్' ఇచ్చిన ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ ఈ పార్ట్ 2తో మ్యాచ్ చేయగలరా? మాట్లాడుకుందాం. మనం ఈ మూవీలో డిస్కస్ చేయాల్సిన పాయింట్ వచ్చేసరికి పార్ట్ 1 సంబంధించి కొన్ని మాట్లాడుకుందాం. అండ్ అలాగే పార్ట్ 2లో ఏం జరుగుతుందో కూడా మాట్లాడుకుందాం అనమాట. పాయింట్ నెంబర్ 1, హూ ఈస్ పుష్పాస్ ఫాదర్? మనకి మూవీలో పుష్ప ఫాదర్ ఉన్నారని చెప్పారు కానీ తన ఫేస్ రివీల్ అయితే మనకి చూపించలేదు. మేబీ పార్ట్ 2లో తన ఫేస్ రివీల్తో కాకుండా తన ఫేస్ రివీలే కాకుండా ఇంకా పుష్పరాజ్తో తను చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ని మనం అయితే చూడొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, కేశవాస్ బ్యాక్ స్టోరీ. మనకి మూవీలో కేశవ గురించి ఎక్కువ చెప్పలేదు. తనకి ముండేలు ఉంటుంది, ఒకేళ్ళు ఉండదు. అందరూ తన ముండేలు అంటారని చెప్పేసి ఎగతాళి చేసేవారని చెప్పేసి చెప్పారు కానీ తనకంటూ బ్యాక్ స్టోరీ అంటూ ఏదీ లేదు. బ్యాక్ స్టోరీని కూడా మనం పార్ట్ 2లో చూసే అవకాశం ఉంది. అండ్ అలాగే పార్ట్ 1 చూసినట్టయితే పార్ట్ 1 మొత్తం స్టోరీ నెరేటింగ్ అవుతుంది. ఆ నెరేట్ చేసేది మన కేశవ్ అని. బట్ ఎవరికి నెరేట్ చేస్తున్నాడు, ఎందుకు నెరేట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకి ఎవరికీ తెలియదు. అది కూడా మనం పార్ట్ 2లోనే చూడాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ పార్ట్ 2లో పుష్ప డౌన్ఫాల్ అవుతుందా? మేబీ అవ్వే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. మెయిన్ విలన్ వచ్చరికి మన బన్వర్ సింగ్ శెకావత్. అండ్ ఆ తర్వాత తన సీట్ లాక్కున్నందుకు మన మంగళం సీను. తన తమ్ముని చంపినందుకు దాక్షాయని, తను కొట్టి ఆల్మోస్ట్ చంపేసినంత పని చేసినందుకు మన జాగ్రెట్. ఈ మేజర్ 4 విలన్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో తను డౌన్ఫాల్ అవుతుందా? ఇది మొత్తం మూవీలో చూడాలన్నమాట. మేబీ కొత్త విలన్స్ కూడా పుట్టే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ పార్ట్ 2 స్టోరీ ఎలా ఉంటుందంటే యాక్షన్ కన్నా కానీ దీంట్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. నాకు తెలిసి ఫాదర్ అండ్ సన్ కానీ ఏదన్నా కానీ ఈ మూవీలో ఎవరో ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంది. మన పుష్ప మదర్ కానీ అలాగే శ్రీవల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని లేపేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఆ ఎమోషనల్ హీరోకి ఏదన్నా వీక్నెస్ ఉండాలి కదా. అదనమాట. అండ్ అనదర్ పాయింట్ వచ్చరికి హీరో ఐడెంటిటీ తనకి రావడం. మ్యాక్సిమం ఈ మూవీలో హీరో ఐడెంటిటీ తనకి తిరిగి వస్తుంది అనుకుంటున్నాను. తను లాక్కుంటాడు. అండ్ అలాగే ఈసారి తన బ్రదర్స్తో తను ఫైట్ చేయాలి. తన చుట్టూ వాళ్ళతోనే కాదు తన బ్రదర్స్తో కూడా తను ఫైట్ చేయాలి. తనకి కావాల్సింది వాల్యూ. ఆ వాల్యూని తను తీసుకుంటాడని చెప్పేసి మనం మూవీలో చూద్దాము. అండ్ అదనమాట. అండ్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ 500 subs చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. అండ్ ఉంటాను మరి. టేక్ కేర్, గుడ్ ఈవినింగ్, లవ్ యూ.